బాబు సూర్య, నేను ఎన్నో ఏళ్లుగా భద్రంగా దాచి ఉంచిన కళ్యాణి నగలు. ఇవి నా చేతుల్లో ఎందుకు పెడుతున్నావు నాయనమ్మా? ఈ నగలు శామ్కివ్వు. చూడు బాబు, నేనీ నగలు శామ్కివ్వమంటున్నానని కళ్యాణి విషయంలో మెత్తబడ్డానని అనుకోకు. ఆ పిల్లకి ఇదే మాట చెప్పు. తల్లి చేసిన తప్పుకి పాపం ఆ పిల్ల శ్యామ ఏం చేస్తుంది? వాళ్ళమ్మని మళ్ళీ ఈ ఇంటికి తీసుకురావాలని, మనతో కలపాలని చాలా ప్రయాసపడుతోంది. కాని అది ఎన్నటికీ జరగదు. కారణం నీకు తెలుసు. కళ్యాణి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడం వల్లనే ప్రొప్రైటర్ గారు కాలం చేశారు. అది తలుచుకుంటే ఇప్పటికీ నన్ను నేను సముదాయించుకోలేకపోతున్నాను. పాపం శ్యామ్కి నా బాధ అర్థం కాదు. ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమో, నేను ఎంతకాలం ఉంటానో, ఏ క్షణాన ఏమవుతుందో. నానమ్మా, అలా మాట్లాడుతూ కంగారు పడకు బాబో. నీకు పెళ్ళయ్యాక ప్రొపరేటర్ గారు నీకు కొడుకుగా పుట్టే వరకు, ఆ బిడ్డని కళ్లతో చూసే వరకు నేనెక్కడికి పోను బాబు. బాబు, శ్యామ్కి ఈ నగలివ్వు. తల్లి నగలు చూసి సంతోషిస్తుంది. వెళ్ళు బాబు, వెళ్ళు. అలాగే నాయనమ్మా. రా మమ్మీ. బేబీ శామ్, బావా ఏంటిది? ఏయ్, ఎందుకలా అరుస్తావు? లేకపోతే ఏంటి? ఒక ఆడపిల్ల గదిలోకి పర్మిషన్ లేకుండా రావడం తప్పు కదా? అబ్బా, ఇది వాళ్ళ కొత్త ఏంటి మనకి? అప్పుడు వేరు, ఇప్పుడు పెళ్లి కూతురు ఇక్కడ. ఏంటలా చూస్తున్నావు? తప్పా కాదా? ఏ ముచ్చుమొహం, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకొచ్చినా సరే. ఏంటి అటు ఇటు చూస్తున్నావు? ఎక్కడికి? ఏయ్, ఏంటి కర్ర తీసుకొని వస్తున్నావు? నిన్ను కొట్టి తరిమేయడానికి. ఏంటి, నన్ను కొడతావా? తరిమేస్తావా? అది కర్రతోనా? అవును, వెళ్ళు వెళ్ళు. సీరియస్ గా చెప్తుంటే నవ్వుతావేంటి? ఇది సీరియస్ గా లేదు ముచ్చుమొహం, కామెడీగా ఉంది. నో కామెడీ, ఆల్ సీరియస్ బావా. వెళ్తావా వెళ్ళవా? వెళ్ళను. కొట్టేస్తున్నా. నీకంత సీన్ లేదు. కొట్టేస్తున్నా బావా. అబ్బా, అయ్యో, సారీ సారీ బావా, సారీ. పెయిన్ గా ఉందా బావా? ఉండదా మరి? దెబ్బ తగిలిందా బావా? తగలదా మరి? రక్తం వస్తుందా బావా? వచ్చేస్తుందేమో. యు వెయిట్.
ఏది చూడండి ఏంటి చూసేది? కొట్టింది కాక మళ్ళీ చూస్తావా? అయ్యో తప్పు చేశాను బావా. సారీ బావా. ఏంటి సారీ? సారీ బావా, సారీ. తప్పు చేశాను. సారీ ఏంటి? దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది బావా? మన పెళ్ళయ్యాక నీ చేతికి దగ్గరలో ఇలాంటి కర్రలు కత్తులు అందుబాటులో ఉంచకూడదని అర్థమైంది. అంటే బావా గట్టిగా తగిలింది కదా బావా? నవ్వుతావేంటి? నీకు సరిగ్గా కొట్టడం కూడా రాదు. అంటే నీకు దెబ్బ తగలేదా బావా? తగిలేదే, కానీ కోపంతో కొట్టలేదు కదా, ప్రేమతో కొట్టావు కదా, అందుకే తగలేదు. పో బావా. పోతాను. నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే పోతాను. ఏమిస్తావు? నీకిష్టమైంది ఏంటో నాకు ఇష్టమైంది. చెప్పుకో చూద్దాం. హే బావా, తెలుసులే. ఏం తెలుసు? నాకు తెలుసని నీకు కూడా తెలుసు. ముచ్చుమొహం ముచ్చుమొహం, ఇప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయా నీకు? మరి నువ్వు బ్యాడ్ గర్ల్ తయారవుతున్నావు. మరి ఇంక నువ్వు నాకు ఇచ్చేది ఏముంటుంది? జస్ట్ సెకండ్. ఇవా బావా? బావా ఇవన్నీ నా కోసమా? నాకు తెలియకుండా ఎప్పుడు కొన్నావు బావా? కొనలేదు. మరి ఎలా వచ్చాయి? కొట్టుకొచ్చాను. చెప్పు బావా. నానమ్మ ఇచ్చింది. బావా ఈ జ్యువెలరీ అమ్మమ్మ ఇచ్చిందా? రియలీ? ఎస్. అమ్మమ్మ అమ్మమ్మ నాకు. మై గాడ్. సెలక్షన్ ఇస్ ఫెంటాస్టిక్ బావా. కూతురు కోసం కొన్నవి కదా. ఏమన్నా బావా? కూతురు కోసం కొన్నవి కదా అన్నా. అంటే ఈ నగలు మా కళ్యాణి అత్తయ్య కోసం నానమ్మ కొన్న నగలవి. అంటే ఈ నగలు మా మామ్వా? అవును సార్. మీ నాన్నగారి పెళ్లి బట్టలతో నేను
మీ అమ్మ చీర నగలతో నువ్వు ఇద్దరం పెళ్లిపీటల మీద కూర్చుందాం. శామ్, ఈ నగలు నువ్వు పెట్టుకుంటే పెళ్లిలో మీ అమ్మ నీ దగ్గరే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. బావా, Mom, I can't hear anymore. I will kill her. No, don't stop. ఈ టైంలో నువ్వు అస్సలు ఫైట్కి దిగద్దు. సో బీ క్వైట్ ఫర్ యర్ వైల్, ఓకే? No, Mom, I can't. Baby, Chandra is coming. Come, let's go. Come, Mom. బావా, అమ్మమ్మ మా మామ్ నగలు నాకు ఇచ్చిందంటే మామ్ మీద అమ్మమ్మకి కోపం పోయినట్టే కదా? వాళ్ళ అమ్మని మళ్ళీ ఈ ఇంటికి తీసుకురావాలని, మనతో కలపాలని చాలా ప్రయాసపడుతోంది. కానీ అది ఎన్నటికీ జరగదు. చెప్పవేంటి బావా? ఏంటి అమ్మమ్మ ఈ నగలిస్తూ ఏం చెప్పింది? ఆ అల్లరి పిల్లే నీకు తగిన భార్య, తననే పెళ్లి చేసుకో అని చెప్పింది. శామ్, ఒక మాట చెప్తావా? ఏంటి బావా? మీ డాడ్ నీకేమైనా కాల్ చేశాడా? లేదే. ఏం బావా? ఏం లేదు, పెళ్ళి కదా, ఫోన్ చేసి ఏమైనా మాట్లాడారేమో అని. అది కాక కొత్త విషయాలు ఏమైనా చెప్పారేమో అని. బావకి ఫోటో విషయం తెలిసిందా? శామ్, మాట్లాడవేంటి? ఏం లేదు బావా. డాడ్ కాల్. అదే డాడ్ కాల్. ఏంటన్నయ్య, పెళ్లి కాకుండా ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు? తప్పు తప్పు. రా రా అన్నయ్య, రా. నువ్వు రా అన్నయ్య, నేను చెప్తాను, రా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ. మామ్, అమ్మమ్మ నీ జ్యువెలరీ నాకు పంపింది అంటే అమ్మమ్మకి నీ మీద కోపం గ్యారంటీగా పోతుంది. అమెరికా నుంచి నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందని నాకు నమ్మకం కలుగుతుంది మామ్. అమ్మ పద్మా, పద్మా లేమ్మా. ఏంటి పిన్ని? పళ్ళ రసం కావాలని అడిగావుగా, తెచ్చానమ్మా. లేచి కూర్చొని తాగు, దా. నీకు శ్రమ ఇచ్చినందుకు ఏమనుకోకు పిన్ని. నాకు బాగా వికారంగా ఉంది, అందుకే చూసి అడిగాను. ఏంటమ్మీ మాటలు? ఈ మాట నా దగ్గర అంటే అన్నావు కానీ సూర్య వింటుండగా అన్నావనుకో ఇంకేం లేదు, సూర్యులా మండిపడిపోతాడు. అవును పిన్ని, తమ్ముడికి నేనంటే ప్రాణం. నాకు కొడుకు పుడితే వాడిలాంటి కొడుకు పుట్టాలని కోరుకుంటాను పిన్ని. నీ మంచి మనసుకి నీ కోరిక నెరవేరుతుందమ్మా. ఇదిగో తాగు. ఏంటిది? ఏంటంటే నా కూతురు నీళ్ళోసుకుంటే దానికి ఆల్నా పాలనా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిగా నాకు తెలీదా? తెలీదని ఇప్పుడు ఎవరన్నారక్క? తెలిస్తే ఎందుకు ఇలా చేస్తావు?
నేనేం చేశాను? ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కల హడావిడ అన్నట్టు నా కూతురు కడుపు వస్తే నీ హడావిడేంటో. దానికి ఏం కావాలో, ఏమేం తేవాలో, ఏమేం చెయ్యాలో నాకు తెలీదా? నువ్వెందుకు తెచ్చా జ్యూసు? పద్మ పిలుస్తోంది, ఎవరు వినిపించుకోలేదు. అందుకే నేను జ్యూస్ చేసి తీసుకొచ్చాను. అది కూడా తప్ప? తప్పే. అమ్మ ఏంటమ్మా ఇది? నువ్విస్తే ఏంటి, పిన్ని ఇస్తే ఏంటి? ఇలా మచ్చికి చేసుకొని శామ్ని నా దగ్గరికి రాకుండా నా మాట వినకుండా చేసేసింది. అదంతా నీ అనుమానం అమ్మా. నువ్వు ఊరుకోవే. నీకేం తెలుసు? మీ పిన్ని సామాన్యురాలు కాదు. అక్క ఏంటి? నేను అన్నది నిజం కాదా? సూర్య సామాన్యుల పెళ్లి జరగాలి అంటే అడ్డుపడుతుంది ఎవరు? నువ్వు కాదు. సూర్య శామ్ వద్దే ఇష్టపడుతున్నాడు. దానికి అడ్డుపడ్డం నీ తప్పు కదా? అది తెలిస్తే ఇలా ఎందుకు మాట్లాడుతుంది పద్మ? ఇదిగో చెల్లి, ఈ మాటలే వద్దు. ఇప్పుడే చెప్తున్నాను, నా కూతురు విషయంలో, నా శామ్ విషయంలో కలగజేసుకుంటే అస్సలు ఊరుకోను. ఇదిగో వేపద్దు, ఇది చూస్తావు. అక్కడ పెట్టెళ్ళమ్మా. అరే తాగవే, వెళ్తాను. అమ్మా నన్ను విసికించకు, నీకు దండం పెడతాను. అమ్మ పద్మ, నేను వెళ్తే గాని మీ అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళదు. ఇదిగో, మీ పిన్నితో మాట్లాడటం కాస్త తగ్గించు. అసలు నేను ఎవరితోనూ మాట్లాడనమ్మా. చాలా ఇది మరీ మంచిది. ఇదిగో జ్యూస్ తాగు. రంగీన్ పంపిస్తాను, ఇదంతా శుభ్రం చేస్తుంది. ఫ్రెండ్ ఏమైంది? ఆగు. ఫ్రెండ్ ఏంటి అంత టెన్షన్గా ఉన్నా? ఫోన్లో నేను చూసిన ఆ పిక్ గురించి చంద్ర. అది చూసినప్పటి నుంచి నాకు టెన్షన్గా ఉంది చంద్ర. సూర్యతో, మిగతా వాళ్ళందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాను. అది వాళ్ళెవ్వరికీ అనుమానం రాకూడదని. ఫ్రెండ్ ఆ ఫోటో గురించి మర్చిపో. అది ఫేక్ ఫోటో అని నేను తెలుస్తానని చెప్పాను కదా. లేదు చంద్ర, ఆ పిక్ చూసినప్పటి నుంచి బావకు ఆ మ్యాటర్ చెప్పకుండా దాస్తున్నానని నేనెంత గిల్టీగా ఫీల్ అవుతున్నానో తెలుసా? అసలు బావ ఫేస్లోకి చూసి మాట్లాడాలి అంటేనే ఏదోలా ఉంది. అరే ఎంత చెప్పినా ఇంకా దాని గురించి. నీకు తెలియదు చంద్ర, ఆ ఫోటో ఏనాటికైనా బావ కంట పడుతుంది. అప్పుడు ఏంటిది ఈ ఫోటో గురించి నీకు తెలుసా అని తను నన్ను క్వశ్చన్ చేస్తే తెలుసని చెప్పకుండా ఉండలేను. అప్పుడు బావ రియాక్షన్ ఎలా ఉంటుందో, తను నన్ను ఎంత తప్పుగా అర్థం చేసుకుంటాడో ఒకసారి ఆలోచించు. అరే అక్కడి వరకు రాణిస్తానా ఫ్రెండ్? ఈలోగా అది ఫేక్ ఫోటోనా రియల్ ఫోటోనా అని తేల్చేస్తాను. అది ఫేక్ ఫోటో అని పక్కా ప్రూఫ్తో ప్రూవ్ చేస్తాను ఫ్రెండ్. ఇది ఆల్రెడీ చెప్పావు, బట్ ఆ పని చేయలేదు కదా చంద్ర. చేస్తాను ఫ్రెండ్. ఇది నార్మల్ విషయం కాదు, మోస్ట్ కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన విషయం ఇది. ఎవరిని పడితే వాళ్ళని ఈ ఫోటో గురించి డీటెయిల్స్ అడిగితే ఆ న్యూస్ అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో కాస్త వెయిట్ చేయి. అలాగే ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా బిహేవ్ చేస్తూ ఉండు, ఓకే? అన్నయ్యకి నీకు పెళ్ళవ్వగానే ఆ ఫోటో ఫేక్ అని ప్రూఫ్తో సహా అన్నయ్యకి చూపిస్తాను. ఓకే చంద్ర. బేబీ, ఇదిగో ఆ రిజల్ట్ పేపర్. ఎస్ ఎస్ మామ్, ఇదే. ఏంటి ఆనందం అవదలు దాటిపోతుంది? అంటే మంచితనానికి నూకలు చెల్లినట్టేగా. బేబీ, యూ సీమ్స్ టు బి హ్యాపీ. టెల్ మీ వాట్ ఇట్ ఈస్. మామ్, విలియమ్స్ రంగారావు ఉన్న ఫోటో రియల్ ఫోటోనా ఫేక్ ఫోటోనా అనే క్లారిటీ కోసం ఒక చోట కాపీ ఇచ్చాను. అది రియల్ ఫోటో అని రిజల్ట్ వచ్చింది. వెరీ నైస్ బేబీ. ఎస్ మామ్, ఇక ఆ ఫోటోకి తిరుగులేదు. అది ఫేక్ ఫోటో అని ఎవ్వరూ ఆర్గ్యూ చేయలేరు. సో వై యూ డిలే బేబీ?
కమాన్ షో దిస్ టు సూర్య. అంటే ఇప్పుడు ఏం చేయాలి సామాన్ తెలిగారు? వెంటనే సూర్యకి డైరెక్ట్ గా ఈ ఫోటో చూపించచ్చు కదా అని. నో మామ్, ఐ విల్ షో దిస్ ఎట్ ద రైట్ టైం. అంతకంటే ముందు ఇంకో డేంజర్ని అవాయిడ్ చేయాలి. ఊరుకో అమెరికా పాప, మనకంటే డేంజర్ ఇంకెవరుంటారు? సమంత. ఎస్, ఆ సమంత ఇక మ్యారేజ్ ఈవెంట్స్ లో ఎక్కడ కనిపించకూడదు. అది ఈ హౌస్ విడిచి బయటకు రాకూడదు. మామ్, సమంతని మ్యారేజ్ వెన్యూకి రాకుండా చెయ్యాలంటే దిస్ ఈజ్ అవర్ వెపన్. వాట్ ఇస్ దిస్ బేబీ? దిస్ ఈస్ కాల్డ్ ట్రూత్ టెల్ టాబ్లెట్. ఆ రోజు టెంపుల్లో సమంత పంతులు అలా ఓవర్గా బిహేవ్ చేయడం చూసి వాళ్ళు ఎందుకు అలా చేశారని రీసెర్చ్ చేశాను.